అడుగుతా ఉన్నా, మీకు మంచి ఎమ్మెల్యే అక్కర్లేదా? మీకు రౌడీ ఎమ్మెల్యే కావాలన్నా, గూండా ఎమ్మెల్యే కావాలన్నా, మీకు రావాల్సిన డబ్బులన్నీ ఎత్తుకుపోయే ఎమ్మెల్యే కావాలన్నా? ఒకసారి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోవాలంటే ఆదోనిని బాగు చేసుకోవాలన్నా, ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే. మార్పు లేకపోతే ఆదోనిని బాగు చేసుకోవాలన్నా, ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా, ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగవుతుంది చెప్పండి? సాధ్యమా? ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నేను ఒక్క మనిషి కాదు, ఇక్కడ 3 పార్టీలు, ఒకవైపున తెలుగుదేశం, ఒకవైపున జనసేన, ఒకవైపున భారతీయ జనతా పార్టీ, ఒకవైపున నరేంద్ర మోడీ, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకో వైపున పవన్ కళ్యాణ్, అందరూ కలిసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాము. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంతో మందికి ఓట్లు వేసినారు. సాయి ప్రసాద్ రెడ్డిని 3 సార్లు గెలిపించినారు. మీకు గుండు సున్నా పెట్టాడు, నెత్తిన టోపీ పెట్టాడు, మీ జేబుల డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడు. నేను అలా చేయను. చదువుకున్న వాడిని, డాక్టర్ని, నరేంద్ర మోడీ గారి శిష్యుణ్ణి. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయను. ప్రభుత్వాల మెడలు వంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీ గ్రామానికి ఖర్చు పెడతాను, ఆదోనికి ఖర్చు పెడతాను. మా ఆదోనిని ఒక మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత మేమందరూ కలిసి తీసుకుంటామని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నాను.